యాక్షన్ డ్రామా అండ్ క్రైమ్ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది. ఈరోజు అయితే ఆన్లైన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, పార్థిబన్ ఒక చెన్నైలో ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ స్టాల్ పెట్టుకొని హ్యాపీగా నడుపుకుంటూ ఉంటాడు వాళ్ళ అమ్మతో. సర్టన్ టైంలో ఏం జరిగిద్దంటే, తన హోటల్కి వచ్చే ఐపీఎస్ ఆఫీసర్ ఎప్పుడు కూడా టిఫిన్ చేస్తూ ఉంటాడు అతని హోటల్లో. సమ్ టైం ఏం జరిగిందంటే, అతను ఇచ్చిన కారం పొడి వల్ల అతను ఏంటంటే చనిపోతాడు అన్నమాట. అతను చనిపోడు, కొంతమంది అతను చంపేసి అతను ఇచ్చిన కారం పొడిని అక్కడ చల్లుతారనమాట. దానివల్ల ఇతను ఏంటంటే అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో అని పెడతారనమాట. ఆ సెంట్రల్ జైల్లో సెగా అనే ఒక పెద్ద క్రిమినల్ ఉంటారు, స్మగ్లర్, పొలిటికల్ వాళ్ళకి స్మగ్లర్కి అంతా కొంచెం లీడర్ అనమాట అతను, సిగా అనే పర్సన్. అతన్ని చేపిస్తాడు ఇదంతా కూడా. అతని మీదకి ఎందుకు డైవర్ట్ చేస్తాడు, పార్థిబన్ మీదకి ఎందుకు వస్తుంది ఈ కేసు అనేది బేసిక్ కాన్సెప్ట్. అసలు ఏం జరిగింది, చివరికి మనోడు బయటికి వస్తాడా రాడా అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంక సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకోవాలంటే, స్టార్టింగ్ అంతా కొంచెం ఇంట్రెస్టింగ్ కానీ ఒక ఇంట్రాగేషన్ స్టైల్లో తీసుకొస్తారు. అంతా కూడా ఎవరెవరు ఏం చేశారు అతని గురించి మొత్తం కూడా ఎంక్వైరీ చేసే స్టైల్ ఉంటుంది. ఆ తర్వాత అతను ఏం చేశాడు, అతను ఏం జరిగింది, ఆ కోర్టు చివరికి అతన్ని వదిలేసిందా లేదా అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంక సినిమా అంతా కూడా పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో స్లోగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే పర్లేదు, ఏవో యావరేజ్ మూవీ ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ కొంచెం యావరేజ్గా ఉంది, ఓకేగా ఉంది. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడవచ్చా లేదంటే హ్యాపీ ఫ్యామిలీతో చూడవచ్చు, ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.